హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ. మా ఇంట్లో వరలక్ష్మి పూజ పూర్తి అయిపోయిందండి. ఇప్పుడే అయింది, కంప్లీట్ అయింది. పూజ చేసుకుని నేను కొత్త చీర కట్టుకుని తోరణాలు కట్టుకుని అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసి హారతులన్నీ ఇచ్చుకుని కథ చదువుకుని షోడశోపచారాలన్నీ చేసుకుని ఇప్పుడే ముగించుకున్నానండి పూజ. వీడియో తీస్తున్నానండి, చిన్న వీడియో పెడదామని. చాలా ఆనందంగా జరిగిందండి అమ్మవారికి సేవ. ఆనందం ఆనందం ఆనందం, నాకు మాటలు రావట్లేదు. ఎన్ని రోజుల నుంచి వరలక్ష్మి వ్రతం వస్తుందని టెన్షన్స్, అన్ని పనులు, ఇల్లు దులిపేసుకుని ఎన్ని కొత్త బట్టలు కొనుక్కుని అన్నీ తెప్పించుకుని హడావిడండి. ఎప్పటి నుంచో వరలక్ష్మి వ్రతం రాని వచ్చింది. పూజ చేసుకున్నాను, ఆనందంగా చేసుకుని తెల్లారుజామున 3ంటికి లెగిసి తలస్నానం చేసి అమ్మవారికి పిండి వంటలన్నీ చేసుకుని నేనే వ్రతం కల్పం అన్నీ నేనే చదువుకుంటానండి. బ్రాహ్మలు ఎవరో రారు, అంతా కూడా నేనే చేసుకున్నాను. అన్నీ నేనే. సపరేట్గా ఏమి అలంకరణలు అయితే ఏమీ చేయనండి. మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు ఆ లలితాదేవి పీఠకం అండి అమ్మవారు. ఆ పీఠకం మీదే అన్నీ పెట్టి చేసుకుంటాను అన్నమాట అండి. ఇంకా వేరేగా అమ్మవారిని అలంకరించడం అవన్నీ నేను చేయనండి, ఎప్పుడూ చేయలేదు, చేయను. ఇలాగే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. ఇదే నా పూజ. చాలా బాగా జరిగిందండి. అమ్మవారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి మా లలితాదేవి అమ్మవారు చాలా చాలా మహిమగల తల్లి అండి. ఇదిగోండి ఏమి ఆర్భాటం ఏమి ఉండదండి. మామూలుగా వంటలు అన్నీ ఇలాగ మామూలుగా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో అలాగే చేసుకుంటానండి. ఆర్భాటం అంటే ఏమి ఉండదు. ఇంట్లో పూజ చేసుకున్నట్టే అమ్మవారి పిండి వంటలు అవి చేసుకుని ఇలాగే అమ్మవారిని అలంకరించుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. చాలా బాగా జరిగిందండి పూజ. అయిపోయింది, హ్యాపీగా ఉందండి. ఏమీ ఆటంకాలు లేకుండా అమ్మవారి పూజ చేసేసుకున్నాను, సంతోషం. ఇదిగోండి ఇక్కడ మా కృష్ణయ్య కూడా పూజ చేసుకుంటానండి రోజును. మా కృష్ణయ్య గుమ్మాలకి మామిడి తోరణాలండి నిన్నే కట్టేసుకున్నాను. వేళ ఆవిడవుతుందండి, అలంకరించేసుకున్నానండి నిన్న సాయంత్రం అయిన. గుమ్మానికి మామిడి తోరణాలు. మా తులసమ్మ తల్లి అండి పూజ. కొత్త కుండీలో వేసుకున్నానండి. కోట తెచ్చుకుని చిన్న కోట దొరికింది. ఇక్కడ పెద్ద ఇరికైపోతాయని చిన్నది కొనుక్కున్నానండి. ఇదిగోండి మా తులసమ్మ గారితో కూడా దీపారాధన చేసేసుకున్నాను. మా ఇంట ముగ్గులు హరివిల్లులు అన్నీనండి. వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి ముగ్గులు, హరివిల్లులు, ఆనందం, సంబరం, పండగ. ఇదిగోండి చిన్న వీడియో చూసి ఆశీర్వదించండి నన్ను కూడా. నేను కూడా వీడియోలో కనపడదామని ట్రై చేస్తున్నాను. నేనే తీసుకున్నాను వీడియో. ఒక్క నిమిషం. ఇదేనండి మా పూజ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. దండం పెట్టుకున్నాను, వీడియో తీసాను. హాయ్ అండి, నమస్తే. అమ్మవారు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. మీరు కూడా దండం పెట్టుకున్నట్టు చేస్తాం, పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారిది పూజ అయ్యాక దండం పెట్టుకోరా. ఇంకా ఎదరకదండి, ఆ పీట పీట వెనక జరిపోయి. దండం పెట్టుకుంటున్నారండి మా వారు కూడాను. పూజ అయిపోయింది, ఆయన వచ్చి ఇప్పుడు దండం పెట్టుకుంటున్నారు. ఇదేనండి మా వరలక్ష్మి వ్రతం పూజ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మరొకసారి. ఓకే అండి, బాయ్.